కావలి మండలం మన్నంగిదిన్నె పంచాయతీలో సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి పనులకు ఇప్పటికే 1,07,00,000 నిధులు వెచ్చించినట్లు కావలి ఎమ్మెల్యే తెలిపారు. మన్నంగిదిన్నెలో 32 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనం, 32 లక్షలు, 5 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామంలో వర్షాలకు దెబ్బతిన్న చెరువుకట్ట, కాలువల నిర్మాణానికి 20 లక్షలు మంజూరయ్యాయని, మరో 20 లక్షలు నిధులు కావాలని జిల్లా కలెక్టర్ను కోరడం జరిగిందన్నారు. నూతన సిమెంట్ రోడ్ల నిర్మాణానికి 25 లక్షలు మంజూరు చేశామని, మరో 70 లక్షల నిధులతో విద్యుత్ వోల్టేజీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా బిందె పట్టుకుని మహిళలు బయటకు రాకుండా ప్రతి ఇంటికి కుళాయి వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కావలి రూరల్ మండల అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఉప్పాల వెంకట్రావు, మన్నంగిదిన్నె మాజీ సర్పంచ్ మోర్ల వెంకట్రావు, ఆముదాలదిన్నె పంచాయతీ టీడీపీ ఉపాధ్యక్షులు ఉప్పాల దినేష్ గౌడ్, కావలి రూరల్ మండలం జనసేన అధ్యక్షులు గుడిపల్లి వెంకయ్య, కొమరా ప్రసాద్ గౌడ్ అధికారులు పాల్గొన్నారు. పల్లెలన్నీ కూడా పట్టణాలుగా మారాలి, పల్లెలన్నీ కూడా అభివృద్ధి చెందాలని రైతాంగం కోసం నిరంతరం కూడా కృషి చేస్తున్నటువంటి తరుణంలో మన గ్రామానికి ఈ రోజున 32 లక్షల రూపాయలతో పంచాయతీ భవనానికి ఇప్పుడే శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పటికే మన గ్రామంలో రోడ్లు ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా మొట్టమొదట 10 లక్షల రూపాయలు ఆల్రెడీ ఇచ్చి రోడ్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు 25 లక్షల రూపాయలు ఇప్పుడు నిధులు ఇచ్చున్నాను. వాటిని కూడా తొందరలోనే ఈ గ్రామ నాయకులు అందరూ కూడా ఆ రోడ్లు కూడా ఏర్పాటు పూర్తి చేస్తే ఇంకా కొంత అమౌంట్ కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా కూడా ఉన్నాను. కాబట్టి ఆ రోడ్లు కూడా వేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మన ప్రాంతం అంతా రైతాంగంతో ఉండే ప్రాంతం కాబట్టి నిన్న జరిగినటువంటి వర్షాల్లో పంట కాలువలు కానీ లేదా చెరువులు కానీ డ్యామేజ్ అయితే ఇప్పటికే 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి ఆల్రెడీ మన చెరువు రిపేర్లకి 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా పంట కాలువలు ఎక్కడైతే డ్యామేజ్ అయ్యి ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇంకొక 20 లక్షల రూపాయలు అదనంగా కూడా కావాలని కలెక్టర్ గారికి ఈరోజు నివేదికలు పంపించున్నాం. అంటే సుమారుగా ఈ గ్రామానికి ఇప్పటికే 1,07,00,000 పైన అమౌంట్ ఇక్కడ ఇవ్వడం కూడా జరిగిందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఇంకా కూడా ఈ గ్రామంలో డ్రింకింగ్ వాటర్ ఇంటింటికి ట్యాప్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో అతి తొందరలోనే ప్రతి ఇంటికి కుళాయి అనేటువంటి ఒకటి ప్రతి ఒక్కరు కూడా బిందెలతో ఇంకా రోడ్డు ఎక్కాల్సిన అవసరం లేకుండా అతి తొందరలో ఈ ఊరికి ఇంటింటికి నీళ్లు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టబోతున్నాం. అదేవిధంగా ఇక్కడ మన గ్రామంలో ఉన్నటువంటి కరెంటు చాలా ఇబ్బందులుగా ఉంటే ఈ రోజున అన్ని ప్రాంతాల్లో కూడా కొత్తగా స్తంభాలు ఏర్పాటు చేసి లైన్లన్నీ కొత్త లైన్లు వేసి ఎక్కడ కూడా రైతాంగానికి కానీ గ్రామంలో నివసించే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ గ్రామంలో కూడా తొందరలోనే కొత్త స్తంభాలు వేసి 5 లైన్లు ఉండేటట్టుగా ఎక్కడ ఏసీలు కానీ కరెంటు ఇబ్బంది లేకుండా లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా మీ గ్రామానికి కూడా నిధులు మంజూరు చేసిన దాదాపు 70 లక్షల రూపాయల వరకు అతి తొందరలో కూడా మీ ఊరు మొత్తాన్ని కూడా కొత్త స్తంభాలతో కొత్త వైర్లతో ఎక్కడ కరెంట్ ఇబ్బంది రాకుండా ఉండేటట్టుగా కూడా ఈ రోజు మీకు మీ గ్రామానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ రోజు యువ నాయకుడు చదివిస్తున్నటువంటి చదువుకి మనం తల్లిదండ్రులుగా మన బాధ్యత కూడా వాళ్ళు బాగా చదివించి ప్రయోజకులు చేసి మనం పడ్డ కష్టాలు ఆ బిడ్డలు పడకుండా వాళ్ళు ఉన్నతమైన స్థాయికి ఎదిగేటట్టుగా తల్లిదండ్రులు కూడా చూడాలని ఎక్కడ ఇల్లు లేదో ఇల్లు ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధం ఉంది, రోడ్లు సిద్ధంగా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థలు ఇంకా కొంత పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. వాటిని కూడా తొందరలోనే గ్రామాల్లో డ్రైనేజీలు కూడా ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఇంకా కూడా మనం ఈ ప్రభుత్వం ఇంకా చేయాల్సినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసి రాబోయే కాలంలో మన్నంగిదిన్నె అనే దాంట్లో ఎక్కడ సమస్యలు లేకుండా చేసే దాంట్లో తప్పకుండా ఈ గ్రామానికి అండగా ఉంటానని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ మనందరం కూడా మన ఊరిని అభివృద్ధి చేసుకున్నాం. చంద్రబాబు నాయుడు లోకేష్ ప్రేమానురాగంతో మనం వారిని ఎప్పుడూ కూడా ఆశీర్వదిస్తూ వారి నీడలో మన అందరం చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటూ ప్రజానికానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన,
GNT రోడ్, సుళ్లూరుపేట.